నమస్తే, వెల్కమ్ టు సింగ్సా స్టూడియోస్. నిజామాబాద్ జిల్లాలో బెగ్గింగ్ మాఫియా రెచ్చిపోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో ఒక స్టింగ్ ఆపరేషన్ తోని చాలా మందిని ఫోర్త్ టౌన్ కి మనము పట్టించడం జరిగింది. సో ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది ఎవరైతే రోడ్ సైడ్ లో ఉన్నటువంటి బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పిల్లల్ని ఎత్తుకొని వచ్చి ఎక్కడైతే ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిగ్నల్స్ లో ఆ పిల్లల్ని చూపించుకుంటూ ఈ బెగ్గింగ్ అనేది చేస్తా ఉన్నారు అనేది క్లియర్ కట్. సో దీంట్లో ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే ఎవరైతే ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు ముగ్గురు ఉన్నారు. సో ముగ్గుట్లో ఎవరైతే ఒక కన్న తండ్రి ఎవరైతే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఒక కోడి తన పిల్లల్ని కాపాడుకోవడానికి రెండు రెక్కలని అడ్డం పెట్టుకొని ఆ పిల్లల్ని రక్షిస్తుంటది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక కన్న తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆ కన్న తండ్రి ఇగో ఇట్లున్నది ఈయన పరిస్థితి. సామ్ ఇటు రండి మీరు రండి. ఆ పోలీసు వాళ్ళు ఉన్నారనే ఒక భయం కూడా లేదు నీకు. పోలీసు వాళ్ళు ఉన్నారనే భయం లేదు నీకు, ఎవడు భయం లేదు. ఎవరి మీది? బోర్గేం. ఏడుంటారు బోర్గేమ్ లా? ఏమైతారు వాళ్ళిద్దరు? మీకు ఏమైతారు? ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు. వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇదంతా భిక్షాటన? మొన్న నుంచి నుంచా? ఎన్ని రోజులు అవుతుంది రాబట్టి? 2 రోజులు అవుతుంది. ఇప్పుడు మొన్న సండేకు చూస్తున్నాం మేడం. ఎన్ని నెలల నుంచి తీయాలా నేను ఫుటేజ్ వీళ్ళది? ఎన్ని నెలల నుంచి ఈ పిల్లల ఫుటేజ్ తీయాలా? భిక్షాటన చేస్తున్నాడు. 3 నెలలు పుట్టి 3 నెలలు పుట్టాడు పోరడు. స్వామి 3 నెలలు అవుతుంది. ఎప్పుడు పుట్టిరు? బుధవారం 11 గంటలకు. ఏ నెల? మన 12 తారీఖు. 12 తారీఖు. 12 తారీఖు పోయిన నెల అన్న. 2 నెలల్లో ఇంకా 12 తారీఖు వచ్చి చూడు. బుధవారం రోజే 12 తారీఖు వచ్చింది. డెలివరీ అయింది ఆమె గాంధీ హాస్పిటల్. ఎన్ని రోజులు అవుతుంది ఆమె డెలివరీ అయ్యి? ఇన్ని నెలలు ఇన్ని రోజులు అని రాసింది ఉంటుంది. మీరు చదువుకొని చెప్తారు. అందాదా 3 నెలలు అవుతుంది. దీంట్లో ఎవరికి పుట్టింది ఆ పాప? ఆ స్వామికి పుట్టిందా? అలా భర్త ఏడుంటాడు? భర్త కొంపల్లిలో ఉంటాడు. ఆ స్వామి ఏం చేస్తాడు? పారిపోయిండు. డిస్పెట్ చేసుకుని డిస్పెట్ నేను దొరకచ్చుకున్నా పోయి మళ్ళీ కట్టుకున్నప్పుడు దొరకచ్చుకున్నాం. మరి డబ్బలు ఏరుకునేటోడు మరి ఆడ కూర్చొని నువ్వెందుకు ఆడ పైసలు లెక్క పెట్టుకుంటున్నారు? చూడు కాలు చేతులు మంచిగానే ఉన్నాయి కదా. ఏడుతా సార్ నేను పని చేస్తున్నా. మీ కాలు చేతులు మంచిగా ఉన్నాయి, మీ పిల్లల్ని సాకోవచ్చు కదా. నువ్వు అరే ఆడుకుంటా సార్. నేను డబ్బలు ఏరుకోసా నేను డబ్బలు ఏరుకో. నువ్వు ఏమన్నా నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోనా లేదా? నువ్వు కన్నప్పుడు నీ బాధ్యతనా కాదా? రోడ్ల మీద ఇడ్చబెట్టేసి ఆ పిల్లల్ని బాధ పెట్టుకుంటా, ఆ చిన్న చిన్న పసిగుడ్లని బాధ పెట్టుకుంటా ఎవరు ఉసురు తీస్తారు? ఎంకపోతే ఏం చేయాలి? పెళ్ళైందా? పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత ఎందుకు పోయిండా స్వామి? చెప్పకుండా ఎంకపోయిండు. ఇట్లే ఇంకోదాన్ని ఉంచుకున్నాడు. ఏం పేరు స్వామి నీ పేరు? చిన్నియా? ఎవరు మీది? నిజామాబాద్. ఏడుంటారు? బోర్గేంలా. ఎప్పటి నుంచి చేస్తున్నారు భిక్షాటన? చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇదే పనిగా. కాలు చేతులు మంచిగా ఉన్నాయి. పింఛన్ వస్తుందా నీకేమన్నా? నాకెందుకు వస్తుంది పింఛన్? మొగుడు ఉన్నాగా కదా. మరి నీ మొగుడు ఉన్నాగా ఎందుకు భిక్షాటన చేస్తున్నావు పిల్లల్ని పట్టుకొని? నా మొగుడు ఆడు ఉంటాడు శంకర్పేట. నీ మొగుడు అదే చెప్పిండా ఈ భిక్షాటన వేసుకొని రోడ్ల మీద పడి ఇట్లానే ఆగం చేయరని చెప్పిండా? కొడతాడు మా మొగుడు. అందుకే నేను మా నాన్న దగ్గరికి వచ్చిన. ఇప్పుడు ఈ పిల్ల ఎవరి పాప? మా చెల్ల కొడుకు. ఈ పాపనా బాబా? బాబు. ఎప్పుడు పుట్టిండు? బుధవారం 12 గంటలకి. ఎప్పుడు ఏ నెల చేయండి. సో ఇక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కి మనము కాల్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ అనేది ఎలా ఉందనేది మీకు ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. భుజం రోజు 11 గాంధీ హాస్పిటల్ లో పుట్టినాం. పోషవా ఉన్నాడు. ఇంకొకదాన్ని ఉంచుకుండు. అదొకటి కాదు, మా నాన్నమ్మ అడతలే కాలిస్తే వచ్చి నా మోన ఉంచుకుంది. నా పాపనే. భుజం రోజు 12 గంటలకు పుట్టింది. లేదు
పుట్టినట్టు పుట్టినట్లు మా చెల్లి దగ్గర ఉన్నాయి. మాకు తీసుకురా, పంపిమని. కాచిగూడలో ఉంది మా చెల్లి. కాచిగూడలు ఉంటే ఫోన్ చేయి, ఫోన్ చేసి. నా దగ్గర ఫోన్ లేవు, మేము ఫోన్ వాడము. అడుగు ఉంటది కదా డాక్టర్ చెకప్ అట్లా అన్ని నీకు నార్మల్ డెలివరీ అయిందా? నార్మల్ మందులు వాడి పాలిచ్చినావో లేకుంటే ఏమైనా వేసినావు? ఆ పిల్ల ఎందుకు మరి? ఆ పిల్ల లేపు, ఒకసారి లేపు, లేపమ్మా. ఏదో ఇచ్చి పండ పెట్టేస్తారు. ఏ పాప కాదమ్మా, ఎందుకమ్మా పిల్లల్ని పట్టుకొని నడుచుకున్నట్లా? మీకు చదువు గవర్నమెంట్ ఇచ్చేది కదా మరి. ఇప్పటికైనా ఇద్దరు కొడుకులను తీసుకుపోయారు అమ్మ ఇట్లానే చెప్పేసి కాబట్టి పిల్లల్ని తీసుకోవద్దు. ఇద్దరిని తెచ్చేది మరి తీసుకొచ్చిస్తా, ఆఫీస్ కి రా, ఇస్తా. మంచిగా ఉన్నారు. సాయి తామస్కి ఫోన్ చేయి. ఒక బిడ్డను దూరం చేసుకున్నాను. చాలా పెద్దగా తీసుకోరు. దూరం చేయాలి మరి. ఎందుకు పడుకుంటున్నావు? పడుకో మరి. ఇంటికాడ పని చేసుకోలేదా? పోతామంటున్నా మా ఇంటికి అడగాలంటున్నా కదా. కనిపిస్తున్నాడు ఒక్క రోజు కాదు, రోజు కనిపిస్తే చెప్పు కదా. ఇక్కడ మళ్ళా కనిపిస్తే అప్పుడు వేరే దగ్గరికి పోను. వేరే దగ్గర పట్టుకో. ఇంటికి వస్తే తీసుకోండి. బోర్గంలో మాకు తెలుసు మీ గురించి. ఎందుకు ఎన్ని రోజులు? ఏంటి పాప 10 రోజులు. 3 నెలలు అవుతుంది. 3 నెలల పాప లేకుండా నువ్వు 3 నెలలు ఇప్పుడు అంబాడతాడు. ముచ్చటకు వచ్చినాడు. ముచ్చట పెడుతున్నా నీతోటి. అడుగు మీకేమైతారు వీళ్ళు? బిడ్డలంట మరి బుద్ధి ఉందా మీకేమన్నా? మాట్లాడుతుందంట మాటలు కాదా ముచ్చట పెడుతున్నా అన్న. 3 నెలలకు ముచ్చట పెట్టినా ఎవరంటే మాకు మా పిల్లలు అంతే పెడతారమ్మా. మాకు మా పిల్లలు అంతే. మీ టీమ్ లో ఇంకొకరు మంచి ప్రభారం కలిగించే వాళ్ళని తీసుకురావాలని ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఇట్లా మాట్లాడితే అంత మజాక్ అయిపోయిందా? ఖచ్చితంగా డౌటే. ఏముంది అట్లా? ఇది మొత్తానికి సిచ్యువేషన్ చూడుర్రి, ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. సో కొంతమంది మిడిమిడి జ్ఞానంతో మనం చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్ లో ఎంతో మందిని ఇలా కాపాడడం జరుగుతా ఉంది. సో దాన్ని కూడా కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఎవరైతే ఈ పాప, ఈ పసికంది, ఈ బాబు ఎవరైతే ఉన్నారో ఈ బాబుని ఎక్కడి నుంచి తెచ్చిర్రు అనేది వీళ్ళ నోటి నుంచే పోలీస్ అధికారులు బయట పెట్టాల. సో ఈ పాప కోసం ఎంతమంది ఎవరైతే కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కడుపు కోత అయిపోయింది. పుట్టిన తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఎత్తుకొచ్చేసిన తర్వాత వాళ్ళు ఇలా బతికుండి ఇలా జీవశవాలుగా ఇలా బతుకుతా ఉన్నారు అనే ఇన్సిడెంట్స్ కూడా మనం ఎన్నో చూసినాం. సో ఎవరైతే ఈ అమ్మ ఎవరైతే ఉన్నారో ఈ మహానుభావురాలు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమనంటే ఆ పాప 3 months అవుతుంది, ఆ పాప మాట్లాడుతుంది, దాంతో పాటు ఆమె అంబాడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేడం మీరు ఎప్పుడు ఆమె కండిషన్ ఏంది, ఎప్పుడు పుట్టుంటది? 3 months అని అంటారు. 3 months కాకపోవచ్చు మీకున్న నాలెడ్జ్ లో. కాదండి, 3 months అయితే కాదు. ఫ్రాక్షన్ ఆఫ్ డేస్ అనుకుంటారా? అంతే. అవును. 1 month అని ఉంటుందా? 1 month ఉంటుంది. 1 month. ఓకే. మీకు అంటే ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళ పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మేడం? ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ పిల్లనా కాదా అని తెలుసుకున్న తర్వాత పోలీసులతో కనుక వాళ్ళ డిపార్ట్మెంట్ తో ఎంక్వైరీ చేసి అప్పుడు వాళ్ళ పాప అయితేనేమో చూస్తాము, కాదు అనుకుంటే శిశుగృహకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళకి పనిష్మెంట్ ఏమి ఇస్తారు? ఎందుకంటే ఇలా పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి వాళ్ళు బయటకు వచ్చి మనం ఇవ్వడానికి ఉండదు, పోలీస్ వాళ్ళు ఇవ్వాల్సిందే. మేము ఇవ్వడానికి అయితే ఏమో, మేము చేసేది ఓన్లీ చిల్డ్రన్స్ కోసం అంతే. అంటే సంబంధిత ఇప్పుడు ఈ పోలీస్ లిమిట్ ఏదైతే ఉందో 4th టౌన్ కి వస్తుంది, మరి వాళ్ళకి అటాచ్ చేస్తారా మీరు? అవును, వాళ్ళకి చెప్తాం సార్. ఏరియా కాబట్టి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాం. వాళ్ళకి సార్ వాళ్ళు ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో ముగ్గురిని కూడా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక మాఫియా లాగా ఏర్పడి అంతా దందా చేస్తా ఉన్నారు. సో ఇది మొత్తానికి సిచ్యువేషన్. ఇది ఇక్కడ
నిజామాబాద్ లో ఎక్కడ చూసినా కూడా మాఫియా దందా అనేది రెచ్చిపోతా ఉంది. దాంతో పాటు పసికందులు ఎక్కడెక్కడ కనిపించినా కూడా వాళ్ళని ఎత్తుకొని వచ్చేసి ఇలా ఈ భిక్షాటన చేస్తా ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. దాంతో పాటు ఇక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే వచ్చిన తర్వాత అధికారులు ఆ పాపని లేపే ప్రయత్నం చేస్తే ఆ పాప కొంచెం కూడా కదులుతలే. అంటే ఏదో మత్తు మందా లేకపోతే ఏదో అడ్డమైందేమో ఇచ్చేసి వాళ్ళు పండ పెడతా ఉన్నారు. ఇలా మన ఇండ్లలో చూసుకుంటే మన ఫ్యామిలీస్ లో ఇంట్లో ఎంత పాలు తాగిపించి పండబెట్టినా కూడా వాళ్ళు లేచి ఏడిసే పరిస్థితి ఉంటది. ఇవాళ ఎంత లేపినా కూడా ఆ స్వామి లేస్తలేరంటే ఒక్కసారి ఆలోచించండి. దీనిపైన ప్రతి ఒక్క అధికారి దాంతో పాటు ప్రతి ఒక్క సిటిజన్ ఇవాళ రెస్పాండ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఖచ్చితంగా ఏంటి అప్డేట్ అనేది మళ్ళీ సిగ్నేచర్ స్టూడియోస్ ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూనే ఉంటది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. పాలిచ్చినావో లేకుంటే ఏమైనా వేసినావు ఆ పిల్ల ఎందుకు మరి ఆ పిల్ల లేపు ఒకసారి లేపమ్మా. ఏదో ఇచ్చి పండబెట్టేస్తారు. ఏ పాప ఎందుకమ్మా పిల్లల్ని పట్టుకొని నడుచుకున్నట్లా? మీ కొడుక ఎప్పుడు పుట్టిండు? ఎప్పుడు పోయిన బుధవారమా? 3 నెలలు అవుతుంది. సర్టిఫికేట్ ఇచ్చిర్రు ఏమన్నా మీకు? ఎక్కడ ఉంటది మీ చెల్లె? ఎక్కడ ఉంటది? కాచిగూడలో ఉంటదా? ఎక్కడ కాచిగూడలో? బస్ స్టాప్ దగ్గర ఉంటది. ఏం పేరు నీ పేరు? మీ పేరు పోషావా? సామ్ పేరు? దాసర్ కిషన్. నీసా ఏం పేరు సామి నీ పేరు? నువ్వేం చేస్తున్నావు సామి? డబ్బాలు. మరి డబ్బాలు ఏరుకుంటున్నావు. ఒక చిన్న పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమన్నా ఉందా? బుద్ధి ఉందా నీకేమన్నా? ఏం మాట్లాడుతున్నావు స్వామి? నీకేమన్నా ఉందా? ఆ పిల్లల ఉసులు తీసుకుంటున్నారు స్వామి మీరు. ఏం బాధ పడుతుంది నీకు? ఏంటంటే స్వామి భర్త అంటున్నాడు అన్న స్వామి. ఓ అమ్మ ఆగండి ఆగండి. అన్న మీరు ఒక్కసారికి చేయండి అన్న. ఈ పాప 2-3 రోజుల కింద పుట్టినట్టుందన్న. నేను ఈయనే ఉన్నా, మీరు ఇక్కడికి పంపించండి. నేను ఖచ్చితంగా ఇది చేద్దాం అన్న. ఎందుకంటే మన చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు రెస్క్యూ చేస్తున్నారని మనం చెప్పిద్దాం. కొంత అవేర్నెస్ వస్తుంది అన్న స్వామి. ఏ స్వామి ఆగు ఆగు ఆగు. సరే ఆగును. వస్తున్నారు పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఆగు ఆగమని చెప్పినా నీకు. ఆగాల. ఎందుకు పారిపోతున్నారు? ఏంది నెత్తి ఖరాబ్ అయింది అనుకుంటా. ఏ స్వామి రికార్డ్ చేయాలంటాం. ఎటు పోతున్నావు స్వామి? ఎందుకు ఇంటికి పోతారు మీరు? మాట్లాడేటప్పుడు ఎందుకు వెళ్తున్నారు? ఆ పాప మీకే ఉంటుంది, ఆ పాపకే ఉంటుంది, ఆమెకే ఉంటుందా? మరి ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు? పోతున్నానా? స్వామి అది వాళ్ళకే పుట్టిందా? ఒకసారి అడగండి. చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళకి మనం చెప్పినాము. పిల్లలు వాళ్ళే కాదు, కొట్టిన పిల్లల్ని పట్టుకొని బెగ్గింగ్ చేస్తారు. చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు వస్తున్నారు. మీరైతే మీరు పోతున్నా ఉన్నారు. ఆల్రెడీ మనం ఆడ వీక్లీ మార్కెట్ దగ్గర ఒక ఆమెను పట్టించినాం. వాళ్ళతో పాటు ఎంతో మందిని ఒక 2 గంటలు 3 గంటలు పంపించినాం. పెద్ద మాఫియా వీళ్ళు ఒకవేళ కరెక్ట్ జెన్యునే ఉంటే ఎందుకు పారిపోతారు? అది కూడా ఒకసారి ఆలోచించాలి. దాన్ని కూర్చో.
ఆమె పారిపోయింది ఇంతకు ముందు. ఏ సామి? ఆమె దొరికితే ఇంకా వేరే ఉంటుందా? నమస్తే, వెల్కమ్ టు సింగ్ స్టూడియోస్. నిజామాబాద్ జిల్లాలో బెగ్గింగ్ మాఫియా రెచ్చిపోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో ఒక స్టింగ్ ఆపరేషన్ తోని చాలా మందిని 4th టౌన్ కి మనము పట్టించడం జరిగింది. సో ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది ఎవరైతే రోడ్ సైడ్ లో ఉన్నటువంటి బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పిల్లల్ని ఎత్తుకొని వచ్చి ఎక్కడైతే ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిగ్నల్స్ లో ఆ పిల్లల్ని చూపించుకుంటూ ఈ బెగ్గింగ్ అనేది చేస్తా ఉన్నారు అనేది క్లియర్ కట్. సో దీంట్లో ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే ఎవరైతే ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు 3 ఉన్నారు. సో ముగ్గుట్లో ఎవరైతే ఒక కన్న తండ్రి ఎవరైతే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఒక కోడి తన పిల్లల్ని కాపాడుకోవడానికి 2 రెక్కలని అడ్డం పెట్టుకొని ఆ పిల్లల్ని రక్షిస్తుంటది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక కన్న తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆ కన్న తండ్రి ఇగో ఇట్లున్నది ఈయన పరిస్థితి. సామ్ ఇటు రండి మీరు రండి. ఆ పోలీసు వాళ్ళు ఉన్నారనే ఒక భయం కూడా లేదు నీకు? పోలీసు వాళ్ళు ఉన్నారనే భయం లేదు నీకు? ఎవడు భయం లేదు? ఎవరి మీది? బోరియం ఏడుంటారు బోర్గేమ్ లా? ఇల్లు ఉందా? ఆ రవి పక్క పంట మాకు ఏమైతారు వాళ్ళిద్దరు? మీకు ఏమైతారు? 2 బిడ్డలు 3 బిడ్డలు ఒక కొడుకు. వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇదంతా భిక్షాటన? మొన్న నుంచి వచ్చి ఆడినా నుంచా? ఎన్ని రోజులు అవుతుంది రాబట్టి? 2 రోజులు అవుతుంది. ఇప్పుడు మొన్న సండేకు కూర్చున్నాం మేడం. ఎన్ని నెలల నుంచి తీయాలా నేను ఫుటేజ్ వీళ్ళది? ఎన్ని నెలల నుంచి ఈ పిల్లల ఫుటేజ్ తీయాలా? భిక్షాటన చేస్తున్నాడు. 3 నెలలు పుట్టి 3 నెలలు పుట్టాడు పోరాడు. ఆమె 3 నెలలు అవుతుందా? ఎప్పుడు పుట్టిరు? బుధవారం 11 గంటలకు. ఏ నెల? మన 12 తారీఖు. 12 తారీఖు. 12 తారీఖు పోయిన నెల అన్న. 2 నెలల్లో ఇంకా 12 తారీఖు వచ్చి చూడు. బుధవారం రోజే 12 తారీఖు వచ్చింది. ఏడా డెలివరీ అయింది ఆమె? గాంధీ హాస్పిటల్. ఎన్ని రోజులు అవుతుంది ఆమె డెలివరీ అయ్యా? ఎన్ని నెలలు ఇన్ని రోజులు అని రాసింది ఉంటుంది. మీరు చదువుకొని చెప్తారు. అందాదా 3 నెలలు అవుతుంది. తప్పు. దీంట్లో ఎవరికి పుట్టిందా పాప? ఆ స్వామికి పుట్టిందా? అలా భర్త ఏడుంటాడు? భర్త కొంపల్లిలో ఉంటాడు. ఆ స్వామి ఏం చేస్తాడు? పారిపోయిండు. ఇస్పెట్ చేసుకొని ఇస్పెడితే నేను దొరకచ్చుకున్నా. పోయి మళ్ళీ కట్టుకున్నప్పుడు దొరకచ్చుకున్నాం. మరి డబ్బలు ఏరుకునేటోడు మరి ఆడ కూర్చొని నువ్వెందుకు ఆడ పైసలు లెక్క పెట్టుకుంటున్నారు? సామాన్ ఇక్కడ చూడు. కాలు చేతులు మంచిగానే ఉన్నాయి కదా? అది ఏడుతా సార్, నేను పని చేస్తున్నా. మీ కాలు చేతులు మంచిగా ఉన్నాయి, మీ పిల్లల్ని సాకోవచ్చు కదా నువ్వు? అరే ఆలాడుకుంటు సార్, నేను డబ్బలు ఏరుకో సామి. నువ్వు డబ్బలు ఏరుకో. నువ్వు ఏమన్నాయి నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోవనా లేదా? నువ్వు కన్నప్పుడు నీ బాధ్యతనా కాదా? కాకపోతే పిల్లల మీద ఇడ్చబెట్టేసి ఆ పిల్లల్ని బాధ పెట్టుకుంటా, ఆ చిన్న చిన్న పసిగుడ్లని బాధ పెట్టుకుంటా ఎవరు ఉసురు తీస్తారు? జంకపోతే ఏం చేయాలి? ఇట్లా పెళ్ళైందా? పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత ఎందుకు పోయిండా స్వామి? చెప్పకుండా జంకపోయిండు. ఇట్లే ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. ఏం పేరు స్వామి నీ పేరు? చిన్నియా? ఎవరి మీది? నిజామాబాద్. ఏడుంటారు? ఊరికేంలా. ఎప్పటి నుంచి చేస్తున్నారు భిక్షాటన? చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇదే పనిగా? కాలు చేతులు మంచున్నాయా? మంచిగా ఉన్నాయి. పింఛన్ వస్తుందా నీకేమన్నా? నాకెందుకు వస్తుంది పింఛన్? నా మొగుడు ఉన్నాగా కదా. మరి నీ మొగుడు ఉండగా ఎందుకు భిక్షాటన చేస్తున్నావు పిల్లల్ని పట్టుకొని? నా మొగుడు ఆడు ఉంటాడు శంకర్పేట. నీ మొగుడు అదే చెప్పిండా ఈ భిక్షాటన వేసుకొని రోడ్ల మీద పడి ఇట్లానే ఆగం చేయరని అన్నామా? చెప్పిండా? కొడతాడు మా మొగుడు. అందుకే నేను మా నాన్న దగ్గరికి వచ్చిన. ఇప్పుడు ఈ పిల్ల ఎవరి పాప? మా చెల్ల కొడుకు. ఈ పాపనా బాబా? బాబు. ఎప్పుడు పుట్టిండు? బుధవారం 12 గంటలకి. ఎప్పుడు? ఏ నెల చేయండి. సో ఇక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కి మనము కాల్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ అనేది ఎలా ఉందనేది మీకు ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. భుజం రోజు 11 బుధవారం గాంధీ హాస్పిటల్ లో పుట్టినాం. పోషవా ఉన్నాడు. ఇంకొకదాన్ని ఉంచుకుండు. అదొకటి కాదు, మా నాన్నమ్మ అర్థలే కాలిస్తే వచ్చి నా మోన ఉంచుకుంది. నా పాపనే. భుజం రోజు 12 గంటలకు పుట్టింది. లేదు
పుట్టినట్టు పుట్టినట్లు మా చెల్లి దగ్గర ఉన్నాయి. మాకు తీసుకురా పంపిమని. కాచిగూడలో ఉంది మా చెల్లి. కాచిగూడలో ఉంటే ఫోన్ చేయి. ఫోన్ చేసి నా దగ్గర ఫోన్ లేవు, మేము ఫోన్ వాడము. అడుగు ఉంటది కదా డాక్టర్ చెకప్ అట్లా అడుగు. అన్ని నీకు నార్మల్ డెలివరీ అయిందా? పాలిచ్చినావో లేకుంటే ఏమైనా వేసినావు ఆ పిల్ల? ఎందుకు మరి ఆ పిల్ల? లేపు ఒకసారి, లేపు లేపమ్మా. ఏదో ఇచ్చి పండ పెట్టేస్తారు. ఏ పాప ఎందుకమ్మా పిల్లల్ని పట్టుకొని అడుగుతున్నట్లా? మీకు చదువు గవర్నమెంట్ ఇచ్చేది కదా మరి. ఇప్పటికే నా ఇద్దరు కొడుకులను తీసుకుపోయారు అమ్మ ఇట్లానే చెప్పేసి ఇట్లా చేస్తారు కాబట్టి పిల్లల్ని తీసుకోవద్దు. తెచ్చేది మరి తీసుకొచ్చి ఇస్తాంతా ఆఫీస్ కి రా. ఇస్తాంతా మంచిగా ఉన్నారు. సాయి థామస్ కి ఫోన్ చేయి. ఒక బిడ్డను దూరం చేసుకున్నాను. చాలా పెద్ద తీసుకోరు. దూరం చేయలేరు మరి. ఎందుకు పడుకుంటున్నావు? పడుకోవాలి మరి. ఇంటికాడ పని చేసుకోలేదా? పోతామంటే మా ఇంటికి అడగాలంటే కదా కనిపిస్తున్నాడు. ఒక్క రోజు కాదు, రోజు కనిపిస్తే అప్పుడు చెప్పు కదా. ఇక్కడ మళ్ళా కనిపిస్తే అప్పుడు వేరే దగ్గరికి పోను. వేరే దగ్గర పట్టుకో. ఇంటికి వస్తే తీసుకోండి. గవర్నమెంట్ మాకు తెలుసు మీ గురించి. ఎందుకు ఎన్ని రోజులు ఏంటి పాప 10 రోజులు 3 నెలలు అవుతుంది. 3 నెలల పాప లేకుండా నువ్వు 3 నెలలు ఇప్పుడు అంబాడతాడు. ముచ్చటకు వచ్చినాడు. ముచ్చట పెడుతున్నా నీతోటి. అడుగు మీకేమైతారు వీళ్ళు? బిడ్డలంట మరి బుద్ధి ఉందా మీకేమన్నా? మాట్లాడుతుందంట మాటలు కాదు ముచ్చట పెడుతున్నా అన్న. 3 నెలల ముచ్చట పెట్టినా మాకు మా పిల్లలు అంతే పెడతారమ్మా. మా పిల్లలు అంతే. మీ టీమ్ లో ఇంకొక మంచి ప్రభారం కలిగించే వాళ్ళని తీసుకురావాలని ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఇట్లా మాట్లాడితే అంత మజాక్ అయిపోయిందా? ఖచ్చితంగా డౌటే. ఏముంటుంది అట్లా? సో ఇది మొత్తానికి సిచ్యువేషన్ చూడుర్రి, ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. సో కొంతమంది మిడిమిడి జ్ఞానంతో మనం చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్ లో ఎంతో మందిని ఇలా కాపాడడం జరుగుతా ఉంది. సో దానికి కూడా కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఎవరైతే ఈ పాప, ఈ పసికంది, ఈ బాబు ఎవరైతే ఉన్నారో ఈ బాబుని ఎక్కడి నుంచి తెచ్చిర్రు అనేది వీళ్ళ నోటి నుంచే పోలీస్ అధికారులు బయట పెట్టాల. సో ఈ పాప కోసం ఎంతమంది ఎవరైతే కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇలా వాళ్ళకి కడుపు కోత అయిపోయింది. పుట్టిన తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఎత్తుకొచ్చేసిన తర్వాత వాళ్ళు ఇలా బతికుండి ఇలా జీవశవాలుగా ఇలా బతుకుతా ఉన్నారు అనే ఇన్సిడెంట్స్ కూడా మనం ఎన్నో చూసినాం. సో ఎవరైతే ఈ అమ్మ ఎవరైతే ఉన్నారో ఈ మహానుభావురాలు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమనంటే ఆ పాప 3 months అవుతుంది, ఆ పాప మాట్లాడుతుంది, దాంతో పాటు ఆమె అంబాడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేడం మీరు ఎప్పుడు ఆమె కండిషన్ ఏంది, ఎప్పుడు పుట్టుంటది? 3 months అని అంటారు. 3 months కాకపోవచ్చు. మీకున్న నాలెడ్జ్ లో కాదండి, 3 months అయితే కాదు. ఫ్రాక్షన్ ఆఫ్ డేస్ అనుకుంటారా? అంతే. అవును. 1 month అని ఉంటుందా? 1 month ఉంటది. 1 month. ఓకే. మీకు అంటే ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళ పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మేడం? ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ పిల్లనా కాదా అని తెలుసుకున్న తర్వాత పోలీసులతో కనుక వాళ్ళ డిపార్ట్మెంట్ తో ఎంక్వైరీ చేసి అప్పుడు వాళ్ళ పాప అయితేనేమో చూస్తాము, కాదు అనుకుంటే శిశుగృహకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళకి పనిష్మెంట్ ఏమి ఇస్తారు? ఎందుకంటే ఇలా పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి వాళ్ళు బయటకు వచ్చి చేయరు. మనం ఇవ్వడానికి ఉండదు, పోలీస్ వాళ్ళు ఇవ్వవలసిందే. మేము ఇవ్వడానికి అయితే మేము చేసేది ఓన్లీ చిల్డ్రన్స్ కోసం అంతే. అంటే సంబంధిత ఇప్పుడు ఈ పోలీస్ లిమిట్ ఏదైతే ఉందో 4th టౌన్ కి వస్తుంది, మరి వాళ్ళకి అటాచ్ చేస్తారా మీరు? అవును, వాళ్ళకి చెప్తాం సార్. ఏరియా కాబట్టి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాం. ఆల్రెడీ సార్ వాళ్ళు ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో ముగ్గురిని కూడా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక మాఫియా లాగా ఏర్పడి అంతా దందా చేస్తా ఉన్నారు. సో ఇది మొత్తానికి సిచ్యువేషన్. ఇది ఇక్కడ
నిజామాబాద్ లో ఎక్కడ చూసినా కూడా మాఫియా దందా అనేది రెచ్చిపోతా ఉంది. దాంతో పాటు పసికందులు ఎక్కడెక్కడ కనిపించినా కూడా వాళ్ళని ఎత్తుకొని వచ్చేసి ఇలా ఈ భిక్షాటన చేస్తా ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. దాంతో పాటు ఇక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే వచ్చిన తర్వాత అధికారులు ఆ పాపని లేపే ప్రయత్నం చేస్తే ఆ పాప కొంచెం కూడా కదులుతలే. అంటే ఏదో మత్తు మందా లేకపోతే ఏదో అడ్డమైందేమో ఇచ్చేసి వాళ్ళు పండబెడతా ఉన్నారు. ఇలా మన ఇండ్లలో చూసుకుంటే మన ఫ్యామిలీస్ లో ఇంట్లో ఎంత పాలు తాగిపించి పండబెట్టినా కూడా వాళ్ళు లేచి ఏడిసే పరిస్థితి ఉంటది. ఇవాళ ఎంత లేపినా కూడా ఆ స్వామి లేస్తలేరంటే ఒక్కసారి ఆలోచించండి. దీనిపైన ప్రతి ఒక్క అధికారి దాంతో పాటు ప్రతి ఒక్క సిటిజన్ ఇవాళ రెస్పాండ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఖచ్చితంగా ఏంటి అప్డేట్ అనేది మళ్ళీ సిగ్నేచర్ స్టూడియోస్ ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూనే ఉంటది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. భుజం రోజు 11 గాంధీ హాస్పిటల్ లో పుట్టినాం. పోసావా ఉన్నాడు, ఇంకొకదాన్ని ఉంచుకుండు. అది ఒకటి కాదు, మా నాన్నమ్మ అడతలే కాలిస్తే వచ్చి నా మోన ఉంచుకుంది. నా పాపనే భుజం రోజు 11 గంటలకు పుట్టింది. లేదు పుట్టినట్లు మా చెల్లి దగ్గర ఉన్నాయి. మాకు తీసుకురా, పంపిమని. కాచిగూడలో ఉంది మా చెల్లి. కాచిగూడలో ఉంటే ఫోన్ చేసి నా దగ్గర ఫోన్ లేవు, మేము ఫోన్ వాడము. అడుగు ఉంటది కదా డాక్టర్ చెకప్ అన్ని. నీకు నార్మల్ డెలివరీ అయిందా? పాలిచ్చినావో లేకుంటే ఏమైనా వేసినావు ఆ పిల్ల? ఎందుకు మరి ఆ పిల్ల? లేపు ఒకసారి, లేపమ్మా. ఏదో ఇచ్చి పండబెట్టేస్తారు. ఏ పాప ఎందుకమ్మా పిల్లల్ని పట్టుకొని నడుచుకున్నట్లా? మీకు చదువు గవర్నమెంట్ ఇచ్చేది కదా మరి. ఇప్పటికైనా 2 కొడుకులను తీసుకుపోయారు అమ్మ ఇట్లానే చెప్పేసి కాబట్టి పిల్లల్ని తీసుకోవద్దు. తీసుకొచ్చిస్తా ఆఫీస్కి రా, ఇస్తా. మంచిగా ఉన్నారు. తామస్కి ఫోన్ చేయి. ఒక బిడ్డను దూరం చేసుకున్నాను. పోతామంటున్నా మా ఇంటికి అడగాలంటున్నా కదా. ఒక్కరోజు కాదు, రోజు కనిపిస్తే చెప్పమని ఇక్కడ మళ్ళా కనిపిస్తే అప్పుడు వేరే దగ్గరికి పోను. వేరే దగ్గర పట్టుకో. ఇంటికి వస్తే తెలుసు మీ గురించి. ఎందుకు ఏంటి 3 నెలలు అవుతుంది. 3 నెలల పాప లేకుండా 3 నెలలు ఇప్పుడు అంబాడతాడు. ముచ్చటకు వచ్చినాడు. ముచ్చట పెడుతున్నా నీతోటి. అడుగు మీకేమైతారు వీళ్ళు? మరి బుద్ధి ఉందా మీకేమన్నా? మాట్లాడుతుందంట మాటలు కాదా ముచ్చట పెడుతున్నా అన్న. 3 నెలలకు ముచ్చట పెట్టినా ఎవరంటే మాకు మా పిల్లలు అంతే పెడతారమ్మా. మాకు మా పిల్లలు అంతే. మీ టీమ్ లో ఇంకొక మంచి ప్రభారం కలిగించడం వాళ్ళని తీసుకురావాలని ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఇట్లా మాట్లాడితే అంత మజాగా అయిపోయిందా? ఖచ్చితంగా డౌటే. ఏముంది అట్లా? ఇది మొత్తానికి సిచ్యువేషన్ చూడుర్రి, ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. సో కొంతమంది మిడిమిడి జ్ఞానంతో మనం చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్ లో ఎంతో మందిని ఇలా కాపాడడం జరుగుతా ఉంది. సో దాన్ని కూడా కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఎవరైతే ఈ పాప, ఈ పసికంది, ఈ బాబు ఎవరైతే ఉన్నారో ఈ బాబుని ఎక్కడి నుంచి తెచ్చిర్రు అనేది వీళ్ళ నోటి నుంచే పోలీస్ అధికారులు బయట పెట్టాల. సో ఈ పాప కోసం ఎంతమంది ఎవరైతే కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో
ఇలా వాళ్ళకి కడుపు కోత అయిపోయింది. పుట్టిన తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఎత్తుకొచ్చేసిన తర్వాత వాళ్ళు ఇలా బతికుండి ఇలా జీవశవాలుగా ఇలా బతుకుతా ఉన్నారు అనే ఇన్సిడెంట్స్ కూడా మనం ఎన్నో చూసినాం. సో ఎవరైతే ఈ అమ్మ ఎవరైతే ఉన్నారో ఈ మహానుభావురాలు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమనంటే ఆ పాప 3 months అవుతుంది, ఆ పాప మాట్లాడుతుంది, దాంతో పాటు ఆమె అంబాడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేడం మీరు ఎప్పుడు ఆమె కండిషన్ ఏంది, ఎప్పుడు పుట్టుంటది? 3 months అని అంటారు. 3 months కాకపోవచ్చు. మీకున్న నాలెడ్జ్ లో కాదండి, 3 months అయితే కాదు. ఫ్రాక్షన్ ఆఫ్ డేస్ అనుకుంటారా? అంతే. అవును, 1 month అని ఉంటుందా? 1 month ఉంటది. 1 month. ఓకే. మీకు అంటే ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మేడం? ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ పిల్లనా కాదా అని తెలుసుకున్న తర్వాత పోలీసులతో కనుక వాళ్ళ డిపార్ట్మెంట్ తో ఎంక్వైరీ చేసి అప్పుడు వాళ్ళ పాప అయితేనేమో చూస్తాము, కాదు అనుకుంటే శిశుగృహకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళకి పనిష్మెంట్ ఏమి ఇస్తారు? ఎందుకంటే ఇలా పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి వాళ్ళు బయటకు వచ్చి మనం ఇవ్వడానికి ఉండదు, పోలీస్ వాళ్ళు ఇవ్వాల్సిందే. మేము ఇవ్వడానికి అయితే ఏమో, మేము చేసేది ఓన్లీ చిల్డ్రన్స్ కోసం అంతే. అంటే సంబంధిత ఇప్పుడు ఈ పోలీస్ లిమిట్ ఏదైతే ఉందో 4th town కి వస్తుంది, మరి వాళ్ళకి అటాచ్ చేస్తారా మీరు? అవును, వాళ్ళకి చెప్తాం సార్, ఏరియా కాబట్టి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాం. వాళ్ళకి సార్ వాళ్ళు ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో ముగ్గురిని కూడా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక మాఫియా లాగా ఏర్పడి అంతా దందా చేస్తా ఉన్నారు. సో ఇది మొత్తానికి సిచ్యువేషన్. ఇది ఇక్కడ నిజామాబాద్ లో ఎక్కడ చూసినా కూడా మాఫియా దందా అనేది రెచ్చిపోతా ఉంది. దాంతో పాటు పసికందులు ఎక్కడెక్కడ కనిపించినా కూడా వాళ్ళని ఎత్తుకొని వచ్చేసి ఇలా ఈ భిక్షాటన చేస్తా ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. దాంతో పాటు ఇక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే వచ్చిన తర్వాత అధికారులు ఆ పాపని లేపే ప్రయత్నం చేస్తే ఆ పాప కొంచెం కూడా కదులుతలే. అంటే ఏదో మత్తు మందా లేకపోతే ఏదో అడ్డమైందేమో ఇచ్చేసి వాళ్ళు పండ పెడతా ఉన్నారు. ఇలా మన ఇండ్లలో చూసుకుంటే మన ఫ్యామిలీస్ లో ఇంట్లో ఎంత పాలు తాగిపించి పండబెట్టినా కూడా వాళ్ళు లేచి ఏడిసే పరిస్థితి ఉంటది. ఇవాళ ఎంత లేపినా కూడా ఆ స్వామి లేస్తలేరంటే ఒక్కసారి ఆలోచించండి. దీనిపైన ప్రతి ఒక్క అధికారి, దాంతో పాటు ప్రతి ఒక్క సిటిజన్ ఇవాళ రెస్పాండ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఖచ్చితంగా ఏంటి అప్డేట్ అనేది మళ్ళీ సిగ్నేచర్ స్టూడియోస్ ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూనే ఉంటది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.